నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకుందాం. నిజంగానే సినిమా చాలా స్వీట్ గా ఉందండి. సినిమా హాల్లో సినిమా చూస్తున్నంతసేపు వేరే లోకంలో ఉన్నట్టుంది. అదొక రకమైన ఫీలింగ్ అండి. హార్ట్కి తెలియని బాధ. ఈ సినిమాకి అయితే నేను బాగా కనెక్ట్ అయిపోయానండి. వీళ్ళ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాగ చైతన్య దగ్గర నుంచి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఊహించాము యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, కానీ దానికి మించండి అసలు అద్భుతమైన యాక్టింగ్ అనమాట. సాయి పల్లవి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ లవ్ ట్రాక్ అయితే అబ్బాబ్బా బన్నీవాస్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నెక్స్ట్ లెవెల్లో తీసాడనమాట. జనాలు ఎవరైనా సరే సినిమా కనెక్ట్ అవ్వాల్సిందే, ఏడవలసిందే, అలా ఉంది సినిమా అండి. సినిమాలో అయితే లవ్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కానీ ఒక పార్ట్లో కొంచెం ఇంటెన్సిటీ, కొంచెం పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుండు అనిపించింది. అదే పాకిస్తాన్ జైల్లో సన్నివేశాలు, అక్కడ కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది. క్యారెక్టరైజేషన్లో ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే ఆవకాయ పప్పులో ఎక్స్ట్రాని వేసుకుని తిన్నట్టు ఉండేది. ఈ పార్ట్ పక్కన పెట్టిన సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడవలసిన సినిమా. ఖచ్చితంగా మీ హార్ట్కి టచ్ అవుతుంది. నేనైతే కొన్ని సన్నివేశాల్లో కళ్ళం నీళ్ళు గిర్రం తిరిగాయండి. ఎంత బాగా కనెక్ట్ అయిందంటే సినిమా నాకు అసలు ఈ మధ్య కాలంలో ఇంత బాగా కనెక్ట్ అయిన మూవీ లేనే లేదండి. ఒక లవ్ స్టోరీ ఎంత బాగా తీశాడు బన్నీవాస్ అంటే, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, నాగ చైతన్య కానీ, సాయి పల్లవి కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ ఏ రేంజ్లో బిల్డ్ చేశాడు, అంతే విధంగా వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారు అన్నది కూడా ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన విషయం అండి. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు నాగ చైతన్యకి బెస్ట్ మూవీ అనమాట. అతని కెరియర్లోనే బెస్ట్ యాక్టింగ్ అండ్ బెస్ట్ మూవీ అనమాట. ఖచ్చితంగా ఈ మూవీకి ఏదో ఒక అవార్డు వీళ్ళిద్దరికీ వస్తుంది. సినిమాని తీసిన విధానం, ఒక లవ్ స్టోరీని సూపర్ అండి. తండేల్ నాయకుడు అనమాట. నిజంగానే బన్నీవాస్ ఈ సినిమాకి నాయకుడు అండి. సినిమాని ఒక నాయకుడిలాగా ముందుకు తీసుకెళ్లాడు. సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు బన్నీవాస్. సినిమా మాత్రము ఇంకొకసారి చూడాలనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ ఫీల్ అండి నిజంగా. ఇప్పుడు తెలుసుకున్నా కదా, హాల్లో కొన్ని ఇలాగే తెలుసుకున్నాను అనమాట. సడన్గా నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు గిర్రం తిరిగిపోయామండి కొన్ని సన్నివేశాలు. అంత బాగా యాక్ట్ చేశారనమాట. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, ఆ సన్నివేశాలు కానీ చూడాల్సిందే. నేను చెప్తే అసలు మీరు అది ఆ ఫీల్ అవ్వలేరు. ఆ సీట్లో కూర్చుంటే మీకు ఆ ఫీల్ హార్ట్కి అదొక రకమైన బాధ అండి. ఏదో ఒక టైంలో మనం కూడా ఒక లవర్ అయి ఉంటాం కదా, భార్యకి కానీ లేదంటే ఎవరికైనా కానీ ఒక లవర్గా ఉండుంటాం కదా, ఎంత ఫీల్ అవుతామంటే అబ్బా చెప్పలేకూడదండి. ఆ హార్ట్ ఫీలింగ్ అనమాట. చాలాసేపు నాకు ఇక్కడ అనిపించింది ఆ ఫీల్. ఎందుకంటే ఈ సినిమాని చూస్తున్నాను సేపు ఫస్ట్ టైం నేను ఒక సినిమాని హార్ట్కి తీసుకున్నానండి. హార్ట్ ఫీలింగ్ మూవీ అనమాట. అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. కొన్ని వర్డ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా సినిమాని చూసి వచ్చిన తర్వాత. బట్ సినిమా ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ. ఖచ్చితంగా మీ హార్ట్కి టచ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటారండి థియేటర్లో ఉన్నప్పుడు. అది మాత్రం నేను బెట్ చేసి చెప్తాను. సో సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. చూడాల్సిన మూవీ అండి. బన్నీవాస్ హ్యాట్స్ ఆఫ్, నాగ చైతన్య, సాయి పల్లవి హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. కంగ్రాట్స్ అనమాట. పెద్ద హిట్ మీకు రాబోతుంది. సో నేను చూస్తున్నా కూడా రేటింగ్స్ కూడా అన్ని సైడ్ నుంచి మంచిగా వస్తున్నాయి. వరల్డ్ వైడ్ కూడా మంచి టాక్ వస్తుంది. పబ్లిక్ టాక్ కూడా, మౌత్ టాక్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఆడబోతుంది. కాంపిటీషన్ కూడా ఎవరూ లేరు కాబట్టి చెల్ 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 రాజా. సో చూద్దాం. ముందు ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే రికార్డ్స్ గురించి. నాకు రికార్డ్స్ ఎక్కువ ఇష్టం ఉండదండి. సినిమా నచ్చితే వెళ్తాము. రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే ఎందుకో నాకు అంత బాగా నచ్చదు. రికార్డ్స్ మ్యాటర్ కాదు, జనాలు ఇంప్రెస్ అయ్యారా లేదా, జనాలకు నచ్చిన మూవీ తీసారా లేదా అనేది. ఇది జనాలు మెచ్చి నచ్చిన మూవీ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్. సో జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంకింగ్.